ప్రతి సంతానం కూడా తల్లిదండ్రుల విషయంలో చాలా శ్రద్ధాభక్తులతో ఉండాలి. వేదం మొదలుగా చెప్పింది మాతృదేవో భవ అని, పితృదేవో భవ అని. అంటే తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అని వేదం చెప్పింది. అలాంటి వైదిక ధర్మంలో ఉన్న మనమందరం కూడా చేయాల్సిన పని ఏంటి అనంటే తల్లిదండ్రుల విషయంలో అశ్రద్ధను వహించకూడదు. ఒకవేళ తల్లిదండ్రులే మన విషయంలో కన్నీళ్లు పెట్టుకొని ఉంటే మన జీవితంలో సుఖం అనేది మనకు ఉండదు. మీరు కావాలంటే ప్రత్యక్ష ఉదాహరణలు మీరు కోకొల్లలుగా చూసుకోవచ్చు. మీరు కూడా దాని గురించి ఆలోచించవచ్చు కూడా. ఒకవేళ తల్లిదండ్రులే మీ విషయంలో తృప్తిగా ఉంటే మీరు జీవితాంతం సుఖంగా ఉంటారు. తల్లిదండ్రులే మీ విషయంలో బాధపడ్డట్టయితే మీరు జీవితంలో సుఖం అనేది మీకు ఎరగదు. చిన్న వయసులో రోగాలు రావడం, డబ్బు వస్తే నిలవకపోవడం, ఉద్యోగం సరిగా ఉండకపోవడం, సంతానం కలగకపోవడం, భార్యాభర్తల మధ్యలో అన్యోన్యం లేకపోవడం, ఇవన్నీ కూడా తల్లిదండ్రులని బాధ పెడితే కలిగే దోషాలు. తల్లిదండ్రులని సుఖంగా ఉంచుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని జీవితాంతం సుఖంగా ఉండాలి మనం.